ట్యాపింగ్ ఏమైనా అర్థం ఉందా అర్థం ఉందా? చట్టబద్ధంగా జరిగిన ఫోన్ ట్యాపింగ్ను దాన్ని నేరంగా చిత్రీకరించి ఎట్టన చేసి ఏమని చేసి తిమ్మిని బమ్మిని చేసి ఇలా ఫోన్ ట్యాపింగ్లో హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ కూడా ఇందులో నేరస్తులుగా చేర్చడానికి రాత్రింబవళ్ళు మీరు శ్రమిస్తూ ఉన్నారు. ఇది మీకు రేవంత్ రెడ్డి నేర్పించింది. మీరు నిజంగా తెలంగాణ ప్రజల మీద పోలీసు కంట్రోల్ రూమ్లో కానీ, బషీర్బాగ్ కంట్రోల్ రూమ్లో కానీ, ఇతర పోలీసు ఆఫీసుల్లో మీరు క్షుద్ర పూజ చేస్తున్నారు. సిగ్గు లేకుండా మళ్ళీ అలా ఉస్మాన్ యూనివర్సిటీ పోలీసు స్టేషన్కి పోయి మీరు హరీష్ రావు గారి మీద ఆయన క్షుద్ర పూజలు చేస్తున్నాడు అని చెప్పి మీరు కంప్లైంట్ ఇస్తారా? ఏం మెసేజ్ ఇస్తున్నావు మహేష్ కుమార్ గౌడ్ నువ్వు? మొన్న కల్వకుర్తి మండలంలో ఒక గ్రామంలో బాణామతి చేస్తున్నాడని ఒక వ్యక్తిని ఉదయం 5 గంటలకే ఊర్లో కొంతమంది దుర్మార్గులు చంపేశారు. ఎందుకోసమో తెలుసా? నీలాంటి నాయకులు దాని గురించి మాట్లాడుతున్నందుకే. యు ఆర్ లెజిటిమైజింగ్ దోస్ మర్డర్స్, యు ఆర్ అబెట్టింగ్ దోస్ మర్డర్స్, యు ఆర్ లీగలైజింగ్ దోస్ మర్డర్స్. మిస్టర్ మహేష్ కుమార్ గౌడ్, మిస్టర్ అద్దంకి దయాకర్, యు ఆర్ లీగలైజింగ్ దోస్ మర్డర్స్. కల్వకుర్తిలో బాణామతి నెపంతో చనిపోయిన ఒక తండ్రి వాళ్ళ బిడ్డలకు తండ్రిని తీసుకురాగలవా? మెదక్లో, సంగారెడ్డిలో, నారాయణఖేడ్లో అలాంటి ప్రాంతాల్లో ఎక్కడో అడపా బాణామతి పేరు మీద హత్యలు జరుగుతూ ఉంటాయి తెలంగాణలో. వాళ్ళందరికీ కూడా ఇవాళ మీరు ఇచ్చిన స్టేట్మెంట్ అనేది ఊతమిస్తున్నది. ఎస్, పిసిసి అధ్యక్షుడే నమ్ముతున్నాడు. అది కూడా గ్రహచార భవన్ లాంటి గాంధీ భవన్లో కూర్చొని ఓపెన్గా ఇంతమంది మీడియా ముందర పిసిసి అధ్యక్షుడే క్షుద్ర పూజల గురించి మాట్లాడుతున్నాడంటే నిజమే కావచ్చు క్షుద్ర పూజలు. రేవంత్ రెడ్డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో కూర్చొని రక్తాన్ని కార్చండి అప్పుడే వానలు పడతాయని అన్నాడు. చూసినరా? అది క్షుద్ర పూజ కాదా? ఎవరు క్షుద్ర పూజల గురించి మాట్లాడుతున్నది? మేమేమో పంపులు ఓపెన్ చేయండి అయ్యా అంటున్నాం, మేమేమో ఎల్లినో ముప్పు వస్తుంది రెడీగా అండయ్యా అంటున్నాం. నీళ్లు వేస్ట్గా సముద్రకు పోతున్నాయే మేము ఇక్కడ అంటున్నాం. మీరేమో సచివాలయంలో కూర్చొని వీళ్ళను కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరి రక్తం చిందించండి పొలాలల్లా, రైతుల రక్తం చిందించండి పొలాలల్లా, వర్షాలు వస్తాయని మీరు అంటున్నారు. ఎవరు క్షుద్ర పూజలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి? ఎవరు మహేష్ కుమార్ గౌడ్కి స్క్రిప్ట్ ఇస్తున్నారు రేవంత్ రెడ్డి? ఎవరు ఈ అద్దంకి దయాకర్కి స్క్రిప్ట్ ఇస్తున్నారు? ఆ జుగుప్సాకరమైన భాష రాసి ఎవరిస్తున్నారు? అద్దంకి దయాకర్ కానీ లేకపోతే మహేష్ కుమార్ గౌడ్ గారికి మీరు ఇస్తున్నారు. రక్తం చిందించమంటున్నది మీరు, రైతుల రక్తం చిందించమంటున్నది మీరు. రేపు ఎవరైనా రైతు నిద్రపోతూ ఉంటే ఇంకొక రైతు, అమాయక రైతు, నిజంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు రక్తం చిందించమని చెప్పి గొడ్డలతో నరికి ఆ రక్తాన్ని చిందించి నిజంగా ఏం నీళ్ళు వస్తలేవు అని అంటే దానికి ఎవరు రెస్పాన్సిబుల్? నిరుద్యోగులను ఎంట్రీని తాగమంటున్నది ఎవరు? గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అందుకొరకే ఒక నిరుద్యోగి నిన్న ఆత్మహత్య చేసుకున్నాడు. ఎక్కడ చూడు అటెన్షన్ డైవర్షన్. నిజానికి హరీష్ రావు గారు గోదావరి నీళ్లను తెలంగాణలోకి డైవర్ట్ చేయాలని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. కాంగ్రెస్ వాళ్ళేమో ప్రతిరోజు అటెన్షన్ డైవర్షన్ చేస్తున్నారు. ఆ గ్రహచార భవన్లో కూర్చొని ప్రతిరోజు అటెన్షన్ డైవర్షన్. ఒకసారి ఫార్ములా అయ్యి అంటావు, ఒకసారేమో క్షుద్ర పూజ అంటావు, ఒకసారి ఇంకోటి అంటావు. స్టఫ్ అయింది అసలు ఏమీ లేదు. ఈ 3 సంవత్సరాల్లో మీరు చేసింది సున్నా. మీరు ఏమీ చేయలేదు. అందుకొరకే మేము మళ్ళీ చెప్తున్నాం, మీకు దమ్ముంటే హరీష్ రావు గారు ఇచ్చిన లీగల్ నోటీస్కు పాయింట్ బై పాయింట్, పిన్ టు పిన్ సమాధానం ఇవ్వండి. లేకపోతే క్షమాపణ బహిరంగంగా చెప్పండి. అదేవిధంగా హిందూ సమాజానికి, సనాతన ధర్మానికి మీరు అర్జెంటుగా క్షమాపణ చెప్పాల్సిందే. మూకాంబిక అమ్మవారిని పూజించిన వారందరినీ కూడా క్షుద్ర పూజలు అన్నారు. రంగనాథ స్వామి దేవాలయానికి పోయిన వాళ్ళందరినీ కూడా క్షుద్ర భక్తులు అన్నారు. అఘోరా కాళీ మందిర్ దగ్గరికి పోయిన వాళ్ళందరినీ కూడా క్షుద్ర పూజలు అన్నారు. బాణామతి అన్నారు, బ్లాక్ మ్యాజిక్ అన్నారు, అంతర్తంత్రాలు అన్నారు. వీటన్నిటికి కూడా మీరు క్షమాపణ చెప్పాల్సిందే. నిజానికి మిమ్మల్ని చూసి ఆ అసురులు కూడా, నేను వాళ్ళ పేర్లు చెప్పను, రావణాసురుడు అని కూడా అనలేను నేను, వాళ్ళు చాలా మంచోళ్ళు.
వాళ్ళు నిజంగా చాలా మంచోళ్ళు. వాళ్ళను దుర్మార్గులను అనడానికి కూడా నాకు నోరు రావట్లేదు. చాలా గొప్పవాళ్ళు, వాళ్ళు చక్రవర్తులు. కానీ మిమ్మల్ని చూసి ఆ దయ్యాలు కూడా సిగ్గుపడుతుంటాయి. ఆ బేతాళుడు, దయ్యాలు, ఆ విఠలాచార్య సినిమాలో ఉండే ఆ విలన్ క్యారెక్టర్లు అందరు కూడా చీచి 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 చీ, ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇంత ఘోరమైన వాళ్ళ, ఇంత నీచులా, ఇంత నికృష్టులా అని ఫీల్ అవుతుంటారు. నేను ఒక్కటే చెప్తున్నా చివరిగా, మహేష్ కుమార్ గౌడ్ గారు, సామా రామ్మోహన్ రెడ్డి గారు, అద్దంకి దయాకర్ గారు, బాత్రూంలోకి పోండి. ఎవ్వరు లేనప్పుడు బాత్రూంలోకి పోండి. ఆ అద్దంలో మీ మొహం చూసుకోండి. ఆ అద్దంలో ఉండే మీ ప్రతిబింబం మిమ్మల్ని చూసి గర్వపడితే మేము ఇంకోసారి మీరు మాట్లాడతారా మాట్లాడరా మీ ఇష్టం. ఒక్కసారి నిజంగా చెప్తున్నాను, మీరు మాట్లాడుతున్నది మీ గుండెల నుంచి వస్తుందా లేకపోతే రేవంత్ రెడ్డి ఇస్తున్న స్క్రిప్ట్ నుంచి వస్తుందా? ఒక్కసారి ఆలోచించుకోండి ప్లీజ్. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు, వాళ్ళలో వాళ్ళ బిడ్డలు 1 కోటి మంది బిడ్డలు మీరంటున్న యంగ్ ఇండియా స్కూళ్ళల్లో చదవబోతున్నారు. సోకాల్డ్ స్కూళ్ళల్లో మీ ముఖ్యమంత్రి గారే విద్యాశాఖ మంత్రి, ఆయన ఏం సిలబస్ ఇస్తున్నాడు? మీకు క్షుద్ర పూజల సిలబస్ ఇస్తున్నాడా? తెలంగాణ తల్లిదండ్రులారా, మీ అందరికి కూడా చేతులు జోడించి నమస్తే పెట్టి చెప్తున్నా, మీ పిల్లలకు రేవంత్ రెడ్డి గారి పాఠశాలల్లో ఇస్తున్న హోంవర్క్ దయచేసి చెక్ చేసుకోండి. వీళ్ళు అంతరాల గురించి చెప్తున్నారా, తంత్రాల గురించి చెప్తున్నారా, లేకపోతే క్షుద్ర పూజల గురించి మాట్లాడుతున్నారా, బాణామతుల గురించి మాట్లాడుతున్నారా? మీ పిల్లలు రేపేమన్నా నిమ్మకాయలు పట్టుకొని వచ్చి, లేకపోతే తంగేడు పూలు పట్టుకొని వచ్చి, 2 మిరపకాయలు పట్టుకొని వచ్చి, లేకపోతే దబ్బనం పట్టుకొని వచ్చి ఏమైనా హోం భీం హ్రీం హ్రీం అని ఏమైనా మనకు అర్థం కాని భాషలో మాట్లాడుతుంటే దయచేసి టీచర్లను నిందించకండి. సాక్షాత్తు పిసిసి అధ్యక్షుల వారు, ఆ మాంత్రిక మహేష్ కుమార్ గౌడ్ గారు, వారి వెనుక ఉండే ముఖ్యమంత్రి శ్రీ 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 రేవంత్ రెడ్డి ఆచార్య గారు, విఠలాచార్య గారు రేవంత్ రెడ్డి గారు, ఆ విఠలాచార్య తెలంగాణ విఠలాచార్య రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన స్క్రిప్ట్ మేరకే మన మాంత్రిక మహేష్ కుమార్ గౌడ్ గారు, ఆ జుగుప్సాకర అద్దంకి దయాకర్ గారు ఆ గుడుంబా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అందుకొరకు దయచేసి మీ పిల్లల హోంవర్క్ కూడా దయచేసి చెక్ చేసుకోండి. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మీరందరూ హరీష్ రావు గారికి బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిందే. తెలంగాణ ప్రజలకు మాత్రమే కాదు, యావత్తు దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం, పశ్చిమ భారతదేశం, తూర్పు భారతదేశంలో ఉండే ప్రతి ఒక్క హిందువుకు, ప్రపంచంలో ఉండే అందరూ హిందువులకు, సనాతన హిందువులకు, మరి ముఖ్యంగా శివభక్తులకు మీరు క్షమాపణ చెప్పాల్సిందే. మా రేణుకా ఎల్లమ్మ తల్లికి, కట్టమైసమ్మ తల్లికి, కాటమనేని స్వామికి, అదేవిధంగా సవారమ్మ తల్లికి, కంకాలమ్మ తల్లికి, పోలేరమ్మ తల్లికి, మా గ్రామ దేవతలకు, మా ఆదిశక్తి పరాశక్తి కాళీమాత అవతారాలైన ఈ తల్లులందరికీ కూడా మీరు అర్జెంటుగా క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఆ మహంకాళి తల్లికి మీరు క్షమాపణ చెప్పాలి, మా బల్కంపేట ఎల్లమ్మ తల్లికి క్షమాపణ చెప్పాలి, మా పెద్దమ్మ తల్లికి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఈ తల్లుల దగ్గరికి పోయి ఈ ప్రపంచంలో అందరూ సుఖంగా ఉండాలని పూజ చేసే ప్రతి ఒక్క భక్తుణ్ణి, భక్తురాలిని మీరు ఘోరంగా అవమానించారు. మేము కూడా గాయపడ్డాం. దక్షిణ కాశీలో పుట్టిన బిడ్డగా, ఒక శివభక్తుడిగా నాకు కూడా చాలా బాధ అవుతుంది. బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ ఇద్దరు ఒకటే. మరి హిందూ ధర్మ రక్షకులవన్నా, మరి బీజేపీ దేశం కోసం, ధర్మం కోసం, మేమే అసలైన ధర్మం అని వాళ్ళు ఏదో చెప్పుకుంటే వాళ్ళు, నేనైతే నమ్మను. వాళ్ళు బీజేపీ వాళ్ళు హిందూ ధర్మాన్ని వాళ్ళు రక్షిస్తున్నారంటే మాత్రం నేను నమ్మను. కానీ వాళ్ళు, ఎందుకంటే రామ మందిర్లో స్కాండలు, ఇంకొక మందిర్లో స్కాండలు, ఈ స్కాండలు, ఇవన్నీ కుంభకోణాలు, అవన్నీ వీళ్ళు చేసుకుంటా వీళ్ళు ఇలా మరి మూకాంబిక అమ్మవారి మీద జరిగిన ఘోరమైన ఆరోపణ, అదేవిధంగా రంగనాథ స్వామి గారి మీద జరిగిన ఆరోపణ, కంచి కామకోటి పీఠాల మీద జరిగిన ఆరోపణ, ఆదిశంకరాచార్యుడి మఠాలున్న ప్రాంతం మీద జరిగిన ఆరోపణ, ఈ ఆరోపణల మీద బీజేపీ స్పందిస్తుందని నేను అనుకోవట్లేదు. నేను అనుకోను. బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా ఒకటే తానులో ముక్కలే. తెలంగాణలో వాళ్ళిద్దరు కూడా చెట్ట పట్టాలు వేసుకునే ప్రజల జీవితాలను కల్లోలం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు నిజంగా తెలంగాణ ప్రజలందరూ కూడా నాశనం కావాలని ఎవరైనా పూజలు చేస్తున్నారంటే కాంగ్రెస్, బీజేపీలు చేస్తున్నారు తప్ప బీఆర్ఎస్ పార్టీ కాదు. బీఆర్ఎస్ పార్టీ లోక కళ్యాణం కోసమే దేవుళ్ళ దగ్గరికి పోతుంది, శాస్త్రీయంగా బతకడానికి ప్రయత్నం చేస్తుంది, శాస్త్రీయ విద్యా విధానాన్ని ప్రోత్సహిస్తుంది, వ్యక్తిగత విశ్వాసాలను గౌరవిస్తుంది. కానీ శాస్త్రీయమైన జీవన విధానం కోసం, శాస్త్రీయమైన విద్యా విధానం కోసం పోరాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. హరీష్ రావు గారితోని, కేటీఆర్ గారితోని నేను ఎన్నో గంటలు వారితో వాహనాల్లో ప్రయాణించినప్పుడు వాళ్ళ నుంచి నేను ఒక్కటే నేర్చుకున్నా, తెలంగాణ 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 తెలంగాణ.
తెలంగాణ ప్రజలు ఏం చేయాలి, నిరుపాధంగా ఏం చేయాలి, యువతను ఎట్లా కాపాడుకోవాలి, గంజాయి మహమ్మారిని ఎట్లా పారదోలాలి, ఫీ రియంబర్స్మెంట్స్ ఎట్లా కొట్లాడాలి, ఈ రోడ్ల గురించి ఎట్లా మాట్లాడాలి, మనం రేపు పొద్దున వర్షన్ 3.0 రాబోయే తెలంగాణలో వాళ్ళకి ఆ భాష రానేరదు. తెలంగాణ ప్రజలు సత్యాలు గ్రహించాలని చెప్తూ మరొక్కసారి మరి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలి, సబ్జెక్ట్ గురించి మాట్లాడాలి, గణాంకాలను తీసుకొని మాట్లాడదాం, ఎవరు ఏ విధంగా అన్యాయం చేస్తున్నారని దాని మీద మాట్లాడదాం, నిష్పక్షపాతంగా మాట్లాడదాం, నిర్భయంగా మాట్లాడదాం చెప్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా, వీక్షించిన తెలంగాణ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.